బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే చింత చిగురు మెత్తల కర్రీ అయితే వండబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ లో చేస్తాను. బిగినర్స్ కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా బాయిల్డ్ వాటర్ లో మనం మెత్తలు ఇట్లా చిన్న చిన్నగా ఉంటాయి కదా, బాయిల్డ్ వాటర్ లో మెత్తలను అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మట్టి గిట్ల ఏమైనా ఉంటాయి అనేది మనం మంచిగా క్లీన్ చేస్తే పోతుంది. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒకసారి చల్లటి నీళ్ళల్లో కూడా కడిగి పెట్టుకోవాలి మెత్తలను. చూసారా, ఇవి చిన్న చిన్న చేపల్ని మేమైతే మెత్తలని అంటాము. చింత చిగురు ఈ మెత్తల కర్రీ, చింత చిగురు రొయ్యల కర్రీ, చింత చిగురు ఒట్టి కర్రీ అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనెని అయితే తీసుకొని మెత్తలను ముందుగా వేయించుకోవాలి. మనం ఇట్లా వేయించి పెట్టుకుంటే పచ్చివాసన అనేది పోతుంది, రాదు. మెత్తలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న చేపలు. మనం తల తోక విడిచేసి మిగిలిన మధ్యలో భాగంని మనం కూరలో ఉపయోగించాలి. కొద్దిగా వేగితే సరిపోతుంది, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. పెట్టుకొని పక్కనే తీసి పెట్టుకోవాలి. దాని తర్వాత అదే నూనెలో నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 3 కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. చింత చిగురు మెత్తలైన, రొయ్యలైన, ఒట్టి చేపలైనా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. ముందుగా బాయిల్డ్ వాటర్లో మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని 2-3 సార్లు చల్లటి నీళ్ళల్లో కడిగితే సరిపోతుంది. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. కొందరు ఎల్లిగడ్డ కూడా దంచుకొని వేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత చింత చిగురు అనేది వేసుకోవాలి. ఇట్లా బాగా కలుపుకోవాలి చింత చిగురు అనేది. దాని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 మీద కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ సాల్ట్ తినే వాళ్ళు అయితే కొంచెం 1.5 స్పూన్ వేసుకోండి. చింత చిగురు కూడా పుల్లగా ఉంటుంది కదా మనకి, నేను అందుకే 1 స్పూన్ మీద కొద్దిగా వేసిన. మనకి ఏప్రిల్ మే సీజన్లోనే చింత చిగురు అనేది బాగా వస్తుంది కాబట్టి అదే టైంలో ఇట్లాంటి కర్రీస్ అనేది చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చింత చిగురు పప్పు, రొయ్యలు, ఒట్టి చేపలు, చింత చిగురు ఎగ్గు, చింత చిగురు పచ్చడి, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. చూసిరా, చింత చిగురు అనేది మంచిగా బాయిల్డ్ అయిపోయింది. ఇట్లా దగ్గరికి పడ్డాక నేను 1.5 స్పూన్ అనేది కారపొడి తీసుకున్నాను. మనం ఆల్రెడీ సాల్ట్ అనేది వేసుకున్నాము. ఇట్లా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి.
ఆ చిన్న చేపల మెత్తలు అనేది లాస్ట్కి వేసుకోవాలి. ఇది ముద్ద కూర లెక్క అవుతుంది, మంచిగా చాలా బాగుంటుంది. అన్నంలకు కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న మెత్తలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ కొంచెం వాటర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. వాటర్ వేయకుండా వేసిందంటే మనకి 2 డేస్ మంచిగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఎందుకంటే చింత చిగురులో పులుపు ఉంటుంది కదా, మనకి 2 డేస్ వరకు ఉంటుంది కర్రీ. వాటర్ వేసిందంటే ఓన్లీ 1 డేనే ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత అనేది తీస్తున్నాను, చూడండి ఎంత బాగా అయిందో చింత చిగురు మెత్తల కర్రీ. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర చల్లి దింపేసుకుంటే సరిపోతుంది. మీకు ఇట్లాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చూసిరా కొంచెం దగ్గరకు అయింది. ఇది ఖచ్చితంగా 2 డేస్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ గైస్.